హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మీ దివ్య దృష్టితోటి ఎంత డబ్బును చూడగలుగుతున్నారు? మీ ఇన్నర్ మైండ్‌లో మీకున్న దివ్య దృష్టితోటి ఎంత డబ్బునైతే మీరు నమ్మకంగా చూడగలరో, అంత సంపద ప్రవాహం మీ జీవితంలోకి వస్తుంది. మీరు అంత సంపదకు అర్హులు. మీరేం చదువుకున్నారు? ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు మీ తెలివితేటలు ఎలా ఉన్నాయి? వీటిని అంచనా వేసుకొని నాకు నెలకు 50,000 రావటమే చాలా ఎక్కువ. రూ. 1,00,000 రావటమే చాలా ఎక్కువ అనే ఈ దృష్టితోటి మీరు ఉన్నట్లయితే, మీ ఆలోచనలు, మీ మాటలు ఇలా ఉన్నట్లయితే, మీకు ప్రతి నెల మీకు ఎంత ఆదాయం ఇప్పుడు వస్తుందో అంతే ఆదాయం మీరు తీసుకోగలుగుతారు. మీ ఆలోచనలను, మీ మనసు లోతుల్లోని నమ్మకాలను, డబ్బు పట్ల ప్రేమ, గౌరవాన్ని మార్చుకోవాలి. మీ జీవితం మొత్తానికి ఎంత డబ్బు అవసరమో ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయించుకోండి. అది 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,000 కోట్లైనా కావచ్చు. ఎంత అవసరమో కరెక్ట్‌గా నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దృష్టి, మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి మాట, మీరు ఎంత సంపద అయితే నిర్ణయం తీసుకున్నారో అంత సంపద పట్ల మీ దివ్య దృష్టి ఉండాలి. అంటే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా కేవలం ఈ 2 సమయాలలో మీరు కోరుకున్నంత సంపద మీ దగ్గర ఉందని మనసారా ఫీల్ అవ్వండి. మనసారా ఫీల్ అవ్వండి. ఆ మనసారా ఫీల్ అయ్యేటప్పుడే మీ ఇన్నర్ మైండ్‌లో సంపద సామ్రాజ్యం తయారవుతుంది. ఒక్కసారి గనక మీ ఇన్నర్ మైండ్‌లో సంపద సామ్రాజ్యం తయారైందా, దానిని మీరు చూడగలుగుతూ, ఆ సంపద సామ్రాజ్యానికి మీరు ఒక రాజులా భావిస్తూ, అద్భుతంగా మీరు మీ జీవితాన్ని చూడగలుగుతున్నారా? దానినే దివ్య దృష్టి అంటారు. అలాంటి దివ్య దృష్టి మీకు గనక కలిగిందా, మీరు కోరుకున్నంత సంపద మీ జీవితంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. మిత్రమా, దివ్య దృష్టితోటి మనం కోరుకున్నంత సంపదను మనం చూడగలగటం చాలా చాలా సింపుల్. ఇది అందరి వల్ల సాధ్యమవుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. మనకు సరైన అవగాహన లేక డబ్బుని ఒక స్నేహితుడిలాగా చూడలేకపోతున్నాము, ప్రేమించలేకపోతున్నాము. మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణంలో మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన బంధువులు, ఇంకా చాలా మంది పెద్దవారు డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు అంత ఈజీ కాదు, డబ్బు ఉంటేనే అన్ని సమస్యలకు కారణమవుతుంది, లాంటి నెగిటివ్ మాటలు పదే పదే మనకు వినిపించారు. ఆ నెగిటివ్ మాటలను పదే పదే వినడం వల్ల మనం వాటినే నిజమని నమ్ముతూ మన దివ్య దృష్టిని కోల్పోతున్నాము. డబ్బు సంపాదించడానికి కష్టపడుతూనే ఉన్నాము. ఈరోజు కష్టపడితే రేపు బాగుంటుంది, ఈరోజు కష్టపడితే రేపు బాగుంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు రేపటి రోజు కోసం మంచిగా మార్చుకోవటానికి. మిత్రమా, కేవలం కష్టపడితేనే మంచి రోజులు రావు. మన ఇన్నర్ మైండ్‌లో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పాజిటివ్‌గా చూడగలిగే దివ్య దృష్టి ఉండాలి. నీపైన నీకు నమ్మకం ఉండాలి. నిన్ను ఎడారిలో వదిలిపెట్టినా సరే, నాకున్న శక్తి సామర్థ్యాలతోటి అపారమైన సంపదను నేను సంపాదించుకోగలను అనే నమ్మకం నీపైన నీకు ఉండాలి. అప్పుడే నువ్వు కోరుకున్నంత సంపద ప్రవాహం నీ జీవితంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది. మరి అంతటి అపారమైన నమ్మకం, దివ్య దృష్టి నీలో ఉన్నాయా? నీలో లేకపోతే ఈ వీడియో నీకోసమే మిత్రమా. మనలో చిన్నప్పటి నుండి పాతుకుపోయిన నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ అభిప్రాయాలు, వీటన్నిటిని పూర్తిగా వదిలిపెట్టేసి మన మైండ్లోంచి పూర్తిగా తొలగించి వాటి స్థానంలోకి మనం కోరుకున్నంత సంపదను పొందడానికి
అవసరమయ్యే శక్తివంతమైన పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి మన మైండ్లో సంపద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ సంపద సామ్రాజ్యం ఒక్కసారి క్రియేట్ అయిందా మన ఇన్నర్ మైండ్లో, మన దివ్య దృష్టి పూర్తిగా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ని మనసు పెట్టి పదే పదే వినాలి మిత్రమా. పదే పదే ఖచ్చితంగా వినాలి. పదే పదే వినటం వల్లే మన ఇన్నర్ మైండ్లో డబ్బును చూడగలిగే దివ్య దృష్టి పెరుగుతుంది. సంపద సామ్రాజ్యం మన ఇన్నర్ మైండ్లో క్రియేట్ అవుతుంది. ముందుగా మన ఇన్నర్ మైండ్లో క్రియేట్ అవ్వాలి. మనం ఎంత డబ్బు కావాలని కోరుకుంటున్నామో అంతటి సంపద ప్రభావం, సంపద సామ్రాజ్యం మన ఇన్నర్ మైండ్లో క్రియేట్ అవ్వాలి. ఆ తర్వాతనే అది భౌతిక రూపం తీసుకొని మన చేతుల్లోకి మన సొంతం అవుతుంది. మన బ్యాంకు బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎంత డబ్బు కావాలో, ఆ డబ్బు ఏ సమయానికి కావాలో ఈ వీడియో కామెంట్ ద్వారా నీ ఇన్నర్ మైండ్ లేదా ఈ విశ్వానికి తెలియజేసి ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ ని మనసు పెట్టి విను. వీడియో చివరి వరకు విను మిత్రమా. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది. నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను. నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది. నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది.
నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది. నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను. నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను. నేను సంపదను నిలుపుకోవడం మరి పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది.
నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను. నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది. నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది. నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను. నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి.
నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను. నేను సంపదను నిలుపుకోవడం మరియు పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది. నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను. నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది. నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది.
నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను. నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను. నేను సంపదను నిలుపుకోవడం మరియు పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది. నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను.
నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది. నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది. నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను. నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను.
నేను సంపదను నిలుపుకోవడం మరి పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది. నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను. నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది. నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది. నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను.
నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను. నేను సంపదను నిలుపుకోవడం మరి పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని. నేను నా దివ్య దృష్టితో కోరుకున్నంత సంపదను సులభంగా చూడగలుగుతున్నాను. నా మనసులో నేను ఇప్పటికే ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ప్రతిరోజు మరింత ధనవంతుడిగా తయారవుతున్నాను. నేను సంపన్నుడిని అనే భావన నా అంతరంగంలో బలంగా స్థిరపడింది. నా ఆలోచనలు సంపదను సృష్టించే శక్తితో నిండి ఉన్నాయి. నా అంతర మనసు సమృద్ధి ఆలోచనలు సహజంగా స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోకి డబ్బు ఎల్లప్పుడూ సమృద్ధిగా వస్తుంది. నన్ను నేను సంపదను సృష్టించే వ్యక్తిగా మార్చుకుంటున్నాను. నాకొచ్చే ప్రతి ఆలోచన సంపద సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంది. నేను నా సంపద సామ్రాజ్యానికి సృష్టికర్తను. నేను ఊహించుకున్నంత సంపద నా జీవితంలోకి ఎల్లప్పుడూ వస్తుంది. నేను ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నేను డబ్బును జ్ఞానంతో, గౌరవంతో, బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా ఆలోచనలు విలువను సృష్టించడంపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. నేను సంపదకు అయస్కాంతంలో మారుతున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా అంతరంగంలో సమృద్ధి భావన మరింతగా బలపడుతుంది.
నేను నా సంపన్నమైన భవిష్యత్తుని ఇప్పుడు అందంగా అనుభూతి చెందుతున్నాను. నా మనసులో సంపదకు కొరత లేదు. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశలో శక్తివంతంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రతి మంచి నిర్ణయం నాకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. నా నైపుణ్యాలు నాకు మరింత సంపదను సృష్టించే శక్తిగా అవుతున్నాయి. నేను విలువను సృష్టిస్తాను, అందుకు తగిన ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాను. నా ఆదాయ సామర్థ్యం నిరంతరం పెరుగుతుంది. నేను సంపదను సృష్టించడానికి కొత్త మార్గాలను ప్రతిరోజు కనుగొంటున్నాను. నా మనసు విజయవంతమైన అవకాశాలు ఆకర్షించేలా శిక్షణ పొందుతుంది. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను, ధనవంతుడిగా పనిచేస్తున్నాను, ధనవంతుడిగా ఎదుగుతున్నాను. నా జీవితంలో సంపదకు స్థిరమైన స్థానం ఉన్నది. నేను సంపన్నమైన జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతర మనస్సు సమృద్ధిని సహజంగా స్వీకరిస్తుంది. నేను సంపద పట్ల భయం లేకుండా జీవిస్తున్నాను. నా ఆర్థిక లక్ష్యాలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దృష్టి నా సంపద నిర్మాణంపై కేంద్రీకృతమై ఉన్నది. నేను నా కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మిస్తున్నాను. నేను నా కుటుంబంతో కలిసి సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఇంట్లో శాంతి, ప్రేమ, సంపద సమృద్ధిగా ఉంటాయి. నేను డబ్బుతో పాటు ఆనందాన్ని కూడా సృష్టిస్తున్నాను. నా ఆలోచనలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి. నా మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. నా చర్యలు సంపదను నిర్మిస్తున్నాయి. నా అలవాట్లు నన్ను ఆర్థిక విజయానికి తీసుకువెళుతున్నాయి. నేను ప్రతిరోజు మరింత తెలివిగా సంపదను నిర్మిస్తున్నాను. నేను సంపదను నిలుపుకోవడం మరియు పెంచుకోవడం నేర్చుకున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు స్పష్టత ఉన్నది. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మనసు సంపదను సృష్టించే ఆలోచనలతో నిండి ఉన్నది. నేను సంపన్నుడిని.